లెంత్ ఎక్కువైందా? హ్మ్? లెంత్ ఎక్కువైందా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా? నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. Or will you fucking fight back? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ ఎడిట్స్. సో మీరు ఇందాక ప్రివ్యూలో ఒక బీట్సింగ్ వీడియో వచ్చారు కదా. సో అలాంటి బీట్సింగ్ స్టేటస్ని అలర్ట్ మోషన్లో ఎలా ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీనికి యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు మెటీరియల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీరు ప్రివ్యూ వీడియో మీరు ఫుల్గా చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో అందులోంచి అయితే మీరు అక్కడ నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో అక్కడ మీరు ప్రివ్యూ వీడియోస్ అయితే మీరు అక్కడ చూసుకోవచ్చు. సో నేను మన ఇన్స్టాగ్రామ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో అక్కడ మీరు ప్రివ్యూ వీడియోస్ చూసుకోండి ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే. సో ఎందుకంటే కొన్నిసార్లు కాపీరైట్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సాంగ్ అనేది నేను టోటల్ పెట్టాను. సో అందుకనే మీరు ప్రివ్యూ వీడియో ఒకవేళ ఫుల్గా చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, అక్కడైతే అప్లోడ్ అయితే చేస్తాను. సో నేను ఇచ్చిన మీకు బీట్ మార్క్ XML అయితే మీరు మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు సాంగ్ అనేది మీరు రీప్లేస్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్లేస్ అయ్యాక టాప్ చేసి మీకు సాంగ్ నేను సపరేట్ ఇస్తాను. సో దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి మీ ఛానల్ యొక్క లోగోని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇలాంటి లోగో ఉంటుంది కదా. సో దీన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ నుంచి ఇక్కడ 0.5. సో ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి సో ఇమేజెస్ అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి మనం. సో నేను ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో గైస్ మీరు ఇలా ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకోండి. సో ఇలా లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు సెంటర్లో ఒక బీట్ మార్క్ అయితే ఇచ్చాను కదా. సో ఇదైతే ఇక్కడ మీకు బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోకండి. సో ఇక్కడ స్టార్టింగ్ 0.05 నుంచి అలాగే 2.20 ఇక్కడ వరకు ఒక లాంగ్ ఇమేజ్, అలాగే ఇక్కడ 2.20 నుంచి అండ్ 5.05. సో ఇక్కడ వరకు ఒక ఇమేజ్. సో ఈ డ్యూరేషన్లో ఓన్లీ 2 ఇమేజెస్ మాత్రమే. సో ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చాను కాబట్టి సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోకండి. సో లైన్ టు లైన్ ఇలా. సో ఇలా మీరు లాంగ్ పిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మీకు సెంటర్లో ఒక బీట్ మార్క్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాం కదా. సో ఈ సెంటర్లో బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఇందులో ఒక రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్ స్క్రీన్ చేసుకోండి. సో దానికి వైట్ కలర్ అయితే యాడ్ చేయండి. వైట్ కలర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్ పార్ట్ అయితే ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత దీన్నే ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ నుంచి యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ 5.05 ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సర్చ్లో మీరు బ్లింక్ అని అయితే సెర్చ్ చేయండి. సో మీరు బ్లింక్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టాండర్డ్ సెట్టింగ్స్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మీరు 16.00 ఇలా అయితే పెట్టుకోండి ఫ్రీక్వెన్సీ అనేది. అలాగే ఈ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఈ సెకండ్ రెక్టాంగిల్కి అయితే పేస్ట్ అయితే చేయండి. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఈ ఇమేజెస్ని మీరు జూమ్ అయితే చేసుకోండి. సో ఇలా 3290 ఈ పిక్సెల్ వరకు అయితే జూమ్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇచ్చే షేక్ ఎఫెక్ట్ ఉంది కదా. సో స్టార్టింగ్ ఇమేజ్ షేక్ ఎఫెక్ట్.
సో ఇది అనేది మళ్ళీ మీరు అది ఇమేజ్ అనేది మీరు జూమ్ చేయకపోతే మీకు బ్యాక్ సైడ్ మొత్తం మీకు బ్లాక్ లేయర్ అయితే వస్తుంది కనిపిస్తుంది. సో అందుకనే సో మీరు స్టార్టింగ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో అలాగే ఇక్కడ సెకండ్ ఇమేజ్ కూడా మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు సో ఇక్కడ నుంచి ఒక 5 ఇమేజెస్కి అయితే మీరు ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై అయితే చేయండి. సో ఈ 5 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మీరు థర్డ్ షేక్ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని ఇందులో ఒక 3 ఇమేజెస్కి మీరు ఇందాక ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయితే యాడ్ చేసాం కదా. సో ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మీరు మీకు ఇక్కడ షార్ట్ డ్యూరేషన్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో వీటికైతే మీరు అప్లై అయితే చేయండి. సో ఈ 3 ఇమేజెస్కి మీరు ఈ షేక్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ లాంగ్ ఇమేజ్ని అయితే వదిలేయండి. సో మళ్ళీ 3 ఇమేజెస్కి మీరు ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి, మళ్ళీ లాంగ్ ఇమేజ్ని అయితే మీరు వదిలేయండి. సో ఆ లాంగ్ ఇమేజ్కి మనం సపరేట్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో దానికి 4th వన్ అయితే ఇవ్వాలి. సో ఇలా మీరు లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను వీడియో పెట్టిన వెంటనే. సో ఇలా 3 ఇమేజెస్కి యాడ్ చేయండి. సో మీకు ఒకవేళ ఏదైనా సాంగ్కి మీరు బీట్ సింక్ ట్యూటోరియల్ కావాలనుకుంటే సో ఆ సాంగ్ లింక్ అనేది నాకు అంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు పంపించండి. సో మీకు ఏ సాంగ్తో మీకు వీడియో ట్యూటోరియల్ కావాలన్నా సో ఆ సాంగ్ లింక్ని అయితే నాకు షేర్ అయితే చేయండి. సో దాని మీద అయితే నేను ట్యూటోరియల్ అయితే ఇస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే మీరు నా ఇన్స్టాగ్రామ్లోకి అయితే నాకు మెసేజ్ అయితే చేయవచ్చు. సో నేను రిప్లై అయితే ఇస్తాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇందులోంచి మీరు ఈ 4th ఇమేజ్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకొని ఇందాక మనం యాడ్ చేసుకొని మనం కొన్నిటికైతే మనం ఇమేజెస్కి అయితే మనం యాడ్ చేయలేం కదా. సో వాటికైతే మనం ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది అయితే మనం యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఈ లాంగ్ ఇమేజ్ ఉంది కదా. సో వీటికైతే మనం ఈ షేక్ ఎఫెక్ట్ని అయితే మనం అప్లై అయితే చేయాలి. సో ఇలా అప్లై అయితే చేయాలి. సో ఇందులో ఉన్న ఛానల్ రిమప్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో దానికి ఛానల్ రిమప్ని అయితే నేను యాడ్ చేయలేదు. సో వీటిని కాపీ చేసుకొని ఈ లాంగ్ ఇమేజెస్ అన్నిటికైతే మీరు అప్లై అయితే చేయండి. సో వీటన్నిటికీ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే మన టెలిగ్రామ్లో ఓవర్లే లింక్ అయితే ఉంటుంది. అంటే ఓవర్లే అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ ఓవర్లేని మీరు ఇందులోకి అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో ఒకవేళ మీకు ఓవర్లే పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ బీట్ మధ్యకి వచ్చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్రెస్ ఐకాన్ పైన టాప్ చేసి నేను మీకు ఇచ్చిన ఓవర్లేని అయితే మీరు ఇందులోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ ఓవర్లేని అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసి ఇక్కడ మీకు ఈ వీడియో అనేది మీకు కొంతవరకు ఉంటుంది. సో మళ్ళీ దీన్ని మీరు సో కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్లో పేస్ట్ చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత వీడియో లేయర్ పైన మీకు ఇచ్చిన ఓవర్ లేయర్ పైన ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైట్ అండ్లోకి వచ్చి ఇక్కడ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే దీన్ని కూడా స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మీకు లేయర్ సింబల్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు గ్రూప్ అయితే చేసుకోండి. సో గ్రూప్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వచ్చి గెషన్ బ్లర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ గ్రూప్ ఎందుకంటే మనం మోడీపీకి యూజ్ చేసే వాళ్ళకైతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అందుకనే ఈ గ్రూప్ అనేది. సో ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళైతే నేను మీకు బీట్ మార్క్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఎక్కడెక్కడ బీట్ మార్క్ ఇవ్వాలో. సో షేక్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇక మీకు నచ్చిన షేక్ అంటే మీ దగ్గర ఉన్న షేక్ ఎఫెక్ట్స్తో అయితే మీరు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే మీకు ప్రీసెట్ అయితే ఇవ్వలేను, సారీ గైస్. సో ఇలా మీరు గ్రూప్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చి మీరు మీ ఛానల్ ఏదైనా లోగో ఉంటే ఇక్కడ పైనుంచి అయితే యాడ్ చేసుకోవాలి. సో మనం గ్రూప్లో అయితే యాడ్ చేసుకోవద్దు. సో మనకు క్లారిటీ అనేది పోతుంది గ్రూప్లో యాడ్ చేసుకుంటే. సో దీన్ని ఇలా కొంచెం జూమ్ అయితే తగ్గించుకోండి. జూమ్ తగ్గించుకొని ఇలా సెంటర్లో అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను. సో మీకు నచ్చిన ప్లేస్లో అయితే మీరు దీన్ని అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇక్కడ నుంచి అయితే ట్రిమ్ చేస్తాను. సో లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే నేను ఇక్కడ టైప్ అయితే వేసుకుంటాను. సో మీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అంటే యూట్యూబ్. సో ఇలా సెట్ చేసుకోండి. సో ఇది మీకు నచ్చిన ఫాంట్లో అయితే సెట్ చేసుకోండి. సో ఇదే ఫాంట్ యూజ్ చేయాలని అయితే ఏం లేదు. సో మీకు నచ్చిన ఫాంట్లో అయితే సెట్ చేసుకోండి. సో దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపోసిట్లోకి వచ్చి డిఫరెన్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇమేజెస్లో నాకు ఇది నేను యాడ్ చేసుకున్న టెక్స్ట్ అనేది అయితే కలిసిపోతుంది. సో అందుకనే సో నాకు అలర్ట్ మోషన్ అనేది ల్యాగ్ అవుతుంది. సో అందుకని మీకు వీడియో అనేది స్టక్ అవుతుంది. సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో సింపుల్ ఉంటుంది వీడియో. సో ఈ వీడియోలో అయితే వీడియో వస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మోడ్ ఏపీకే వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే కన్ఫర్మ్ ఉంటుంది. సో నాకైతే చాలాసార్లు ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో కాకపోతే తప్పది. సో దీన్ని 30 FPS లేదా. సో ఎందుకంటే మనం ఇన్ని లేయర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 720pలోనే ఇక్కడ క్వాలిటీ ఉంది కదా, సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. సో వీడియోలో అయితే వీడియో వస్తే లైక్ అయితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.